ఇది మీకోసం ఎలుక పిల్లి కథ. డ్యాష్ డ్యాష్ డ్యాష్. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక తెలివైన ఎలుక ఉండేది. ఆ గ్రామంలోనే ఒక మాయగాళ్ల పిల్లి కూడా ఉండేది. ఎలుక ఎప్పుడూ అన్నం కోసం ఇంట్లోకి వెళ్లి తింటూ ఉండేది. కాని ప్రతిసారీ పిల్లి దాని వెంబడి పరిగెత్తేది. ఒకరోజు ఎలుక తన మనసులో అనుకుంది, ఇలా ప్రతిరోజూ పరుగెత్తడం చాలా కష్టం. ఏదో ఒక తెలివైన మార్గం కనుక్కోవాలి. అప్పుడు మాత్రమే పిల్లి నుండి తప్పించుకోవచ్చు. ఆ ఎలుక బాగా ఆలోచించి ఒక యుక్తి వేసింది. అది ఒక చిన్న గంటను దొంగిలించి తన స్నేహితులందరినీ పిలిచింది. మనం పిల్లిని మోసం చేయాలంటే దాని మెడకు ఈ గంట కట్టాలి. అప్పుడు అది ఎక్కడికెళ్ళినా మాకు ముందే శబ్దం వినిపిస్తుంది. మనం సురక్షితంగా పారిపోవచ్చు అని చెప్పింది. అందరూ చాలా ఆనందించారు. కాని ఎవరు ఆ పని చేయాలి అన్నప్పుడు అందరూ భయపడ్డారు. ఎలుకలు ఒకరినొకరు చూసుకుంటూ మౌనంగా ఉండిపోయాయి. చివరికి చిన్న ఎలుకే ధైర్యం చేసి పిల్లి నిద్రపోతున్నప్పుడు మెల్లిగా దగ్గరికి వెళ్లి గంట కట్టేసింది. తర్వాత రోజు నుండి పిల్లి నడిచిన ప్రతిసారీ గంట శబ్దం వచ్చింది. ఎలుకలు ముందే జాగ్రత్తగా పారిపోయేవి. పిల్లి ఎంత ప్రయత్నించినా ఒక్క ఎలుకను కూడా పట్టుకోలేకపోయింది. పిల్లి తలదించుకుని అనుకుంది, శక్తి ఉన్నంత మాత్రాన జయం దక్కదు. కొన్నిసార్లు చిన్నవాళ్లు కూడా తమ తెలివితో పెద్దవాళ్లను ఓడించగలరు. అలా ఆ గ్రామంలోని ఎలుకలు ఆనందంగా జీవించసాగాయి. నీతి, తెలివి, ధైర్యం ఉంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా దాటుకోవచ్చు. Please like, share and subscribe to my channel.